కార్ తీయండి. హలో నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా, తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయండి, పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలు కొట్టి మొక్కలు మొక్కలుగా చేసి డైలాగ్ చెప్పనట్లేదన్నా. మూసికా పనరాలు. అరే కార్ ఎలా తీయాలరా? వీడి మక్కలు ఇరగొట్టి మొక్కలు మొక్కలు చేసి మేకలకు పెట్టండి రా. ఏ బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు వేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. ముందెళ్ళి కొట్టు. రే డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడ జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అరే అవుతుంది. మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. కార్లు అడ్డం తీయండ్రా, కార్లు అడ్డం తీయండ్రా మీ అమ్మ. నా పిల్లని నీకు ఇచ్చినోడిని దారి క్లియర్ చేయలేనా? కీజ్ ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ సార్. స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండి రా. వాళ్ళెక్కడే నడుస్తారు రేపటి నుండి. నీ దెబ్బకి జాబులు పోయారా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు, బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా, మర్యాదగా చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? మేడం 402లో బిర్యానీ ఇచ్చా, 302లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు వెళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు. ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302లో ఆర్డర్ అని చెప్తున్నారు, వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు?
ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వేలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. చెయ్యి అమ్మ. అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. Fandango, enjoying the life, huh? అపరాను I need to tell you something tomorrow, rent cattle, water this for angle. కొంచెం కష్టాలు మాట్లాడకరా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fandango, enjoying the life, huh? నేను దూకేస్తా. Hey, don't jump, నేను చచ్చిపోతా. Fandango. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్, పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు, వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి ఈడు? ఏమైందిరా? ఏమైందో చెప్పండి ఫస్ట్. కంపెనీకి పోయిందంట. అవునా? నా పని బుక్ అయింది. Fandango. నా జీవితం ఎవడి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నువ్వు నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాన్నా నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మహానుభావుడు సీఈఓ ఎక్కడరా? దేనికి నాన్న? ఆయనకి థ్యాంక్స్ చెప్దామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారిడాన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో ఎవర్రా మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి. నువ్వు ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, సిఇఓ. టెస్ట్ చేశా, ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా? రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం తినకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా, లవ్ యూ రా. రూమ్కి వచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా? ఏది? అందుకే ఆ రోజు నన్ను టచ్ చేయలేదు కదా. అయ్యో, మీరేమో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే, ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? వచ్చానా?
అది కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ప్రాబ్లం ఓవర్టేక్ చేయి. వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు, వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు, దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నా ఇంజన్ వాడదింగే. కాఫీ టప్ 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 ది. మరి ఓవర్టేక్ చేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చన్నావు. మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి దొరికిపోయాం రా. వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. వాట్ హ్యాపెండ్? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్ గా పనిచేస్తున్నాడు. వీడు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ అని మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా చీట్ చేశాడు. మనకి బిజినెస్ ఇచ్చిన గెస్ట్ రూమ్స్, కార్స్ వాడుకొని ఇక్కడికొచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని ఇప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను. నేను హోటల్ సెక్టర్ లో ఉన్నంత వరకు ఈ హోటలే కాదు, ఇంకెక్కడా వీళ్ళకి ఉద్యోగం రాకుండా చూసుకుంటాను. అండ్ గైస్, డిస్పర్స్. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు. నీకున్న అర్హత కంటే నిన్నెక్కువ నమ్మారని. ఇప్పుడంతా నీ గురించి ప్రాపర్ గా తెలియగానే మిగతా లైఫ్ అంతా ఎలా బ్రతకాలో అని భయం వేసింది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నన్ను మోసం చేయాలని అనుకున్న అబ్బాయిని నేను వదిలించుకుంటున్నాను. నిన్ను ప్రేమించాలని అనుకున్న అమ్మాయిని నువ్వు పోగొట్టుకున్నావు. ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చి నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పాలని వచ్చాను. నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నా, విను. కాఫ్. సార్, ఒక వారం రోజులు ఉండనియండి సార్. మీరుండయ్యా, లగేజ్ వెళ్ళిపోద్ది. అది కాదు సార్. ఏది కాదురా, ఏది కాదు. నాకు రెంట్ ఇచ్చేసానని అబద్ధాలు చెప్పిన ఉన్నారు, కానీ నన్ను యథం చేసిన మాత్రం మీరే ఉన్నారా? పైగా రెంట్ ఇచ్చేసానని నాకు మెసేజ్ పెడతారా? నువ్వెవరు?
రెంట్ ఎంత? ఉంటావా కడతావా? ఎంతో చెప్పండి. 8,000. జీవన్ సార్ 2 years కి అడ్వాన్స్ ఇచ్చే. సార్ ఓకే సార్. 2 years నిజమే? నాతో రా. లే కృష్ణ ఆగండి. సార్ మీరు మారేంటిందో కట్టారు సార్. నాతో రండి. సార్ సార్ ఎవరు సార్ మీరు రోడ్డుకి వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్? ఎందుకు చేశారు సార్ ఇదంతా? అసలు ఎవరు సార్? చెప్తాను, ముందు కార్తీ. కారా? ఈయనేనా సార్? అదే